అన్ని గొర్రెలే కాదు, కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని బర్రెలు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అర్థమైందా? కొన్ని మేకలు ఉన్నాయి, కొన్ని బర్రెలు, అన్ని గొర్రెలు కాదు. అబద్ధపు బోధన బాగా మేసి మేసి బర్రెలు అయిపోయింది, కొన్ని బర్రెలు అయిపోయింది. అబద్ధపు బోధ అంటే ఇష్టం కొంతమందికి. యేసు రక్తము దైవ రక్తమని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ముద్ర గుద్ది చెప్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి 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 అంటే ఏందండి అర్థం? అంటే దైవ రక్తం మానవ రక్తం ఒకటేనా? దైవ రక్తం మానవ రక్తం ఒకటే అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి అనే మాట ఎందుకు మాట్లాడాలి? ఎంత స్పష్టంగా ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. కానీ ఈరోజు బోధల్లో, దరిద్రుల బోధలో ఒక బోధ, యేసులో ఆదాము రక్తం ఉంది, యేసులో మానవ రక్తమే ఉంది. యేసులో ఆదాము రక్తం ఉంటే, యేసులో మానవ రక్తం ఉంటే యేసుకు యేసే సరిపోతాడు, ఇంకొకటి కోసం బలయ్యే ఛాన్స్ యేసుకు లేదు. యేసు ఎలా పరిశుద్ధుడో దానియేలు కూడా అలా పరిశుద్ధుడు, యోసేపు కూడా అలా పరిశుద్ధుడు. మరి వీళ్ళకి యేసు రక్తం అవసరం లేదా? ఇట్లా పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. లోకస్తుల్లో, అన్యుల్లో చాలా నిష్ఠాగరిష్టతతో బతికినోళ్ళు ఉన్నారు. పుట్టింది మొదలుకొని చచ్చిందాక అరణ్యంలోనే బతికినోళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళందరూ యేసుప్రభులాగా దేవుళ్ళేనా? ఎందుకంటే యేసుప్రభు రక్తం మానవ రక్తమేనంట, క్రియల్లో యేసు పరిశుద్ధుడంట. అంటే మనం కూడా క్రియల్లో పరిశుద్ధులమై ఉంటే యేసు మనం ఈక్వల్. ఇక మనకి యేసు అక్కర్లా. ఏం బోధ అండి ఇది? దయ్యాల బోధ లేకపోతే ఏదన్నా దేవుని వాక్యమా? కానీ ఈరోజు కొంతమందికి ఎంత వినసొంపుగా ఉందో తెలుసా ఈ బోధ? ఈ బోధను కూడా నమ్మి దీన్ని తీయగా ఆస్వాదించే దరిద్రులు ఈ భూమి మీద సంఘములో విశ్వాసుల ముసుగులో ఉన్నారంటే మీరు నమ్మగలరా? అలా వినేవాళ్ళు లేకపోతే చెప్పే దరిద్రులు ఎట్ట చెప్తారు? చెప్పే దరిద్రులు చెప్తుంటే వినేవాడు ఎట్ట విన్నాడు? ఆలోచన చేయాలి కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇంకా 100 వచనాలు అవసరం, ఒక్కటే వచనం. దేవుడు తన స్వరక్తం, సొంత రక్తం. అదే మానవ రక్తమే యేసులో ఉంటే దేవుడు తన స్వరక్తం అనే మాట ఎందుకు వాడాలి? కానీ ఈరోజు ఇలాంటి బోధ తెర మీదకి వచ్చింది. ఎందుకు ఇట్లాంటి వాళ్ళని రాణిస్తున్నాడు దేవుడు? ఇలాంటి బోధలు ఏంటి? పరలోక తల్లి అంట, పరలోక తల్లి అంట. అదేందో తెలుసా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్న వచనం ఉంది కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత కూడా ఉంది. కాబట్టి ఒక మగవాణ్ణి ఒక ఆడ మనిషిని చేశాడు. వామ్మో ఏం మర్మం, వామ్మో ఏం మర్మం. అప్పుడు ఇద్దరిని చేయాలి కదండి, ఇద్దరిని వేరువేరు, ఒకేసారి ఇద్దరిని వేరువేరుగా చేయాలి. కానీ హవ్వను ఎట్ట చేశాడు? ఆదాములో నుండి చేశాడు. అట్లా కాదంట, ఇద్దరు ఉన్నారంట. ఒక దేవుడు ఉన్నాడంట, దేవత కూడా ఉందంట. ఆ దేవత ఎవరో జాంగిల్ జా అంట. ఏమండి? భూమి మీదకి వచ్చిన క్రీస్తు అన్షన్ హాంగ్ అంట. ఆమె పరలోక తల్లి అంట. అది ఏమా ఒరిజినల్ యజబేల్, ఏమా ఒరిజినల్ యజబేల్, ఏమో దేవమాత అంట. ఇప్పుడు ఏమని నమ్మి ఏమని పరలోక మాత, పరలోక తల్లి అని నమ్ముతున్న వ్యక్తులు 1,000,000 మందికి పైన ఉన్నారంటే మీరు నమ్ముతారా? మరి మైండ్ పోయినోళ్ళు, వాడికి వాక్యం యొక్క విలువలు ప్రత్యక్షతతో పని లేదు. వాడికి డాలర్ కావాలి, పైసలు కావాలి, వాడికి ఉద్యోగం లేదు, ఉద్యోగం చేస్తే వచ్చిన డబ్బులు వాడికి వస్తే చాలు, వాడు నమ్ముతాడు ఏ తల్లినైనా. ఇద్దరున్నారా? దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్. దేవుడు ఒక్కడే.
దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఏమెక్కడి నుంచి వచ్చింది? ఏమని ఫాలో అయ్యే ఫాలోవర్స్ 1,000,000 మంది ఉన్నారంటే మైండ్ పోయింది మీకు ఒక దెబ్బకి. మరి ఇవన్నీ ఏందనుకున్నా? మేకలు. ఇందులో ఇంకా ముదిరినాయి బర్రెలు. గొర్రెలు అయితే ఒప్పుకో, నా గొర్రెలు నా స్వరము వినునని యేసయ్య మాట్లాడాడు. అవి అన్యుల స్వరము ఎరుగవు గనక వారిని వెంబడింపవు, నా గొర్రెలు నా స్వరం వినును గనక అవి నన్ను వెంబడించును. ఈరోజు సంఘము రెండుగా చీలిపోతుంది. ఒకటి సత్యమును ప్రేమించి సత్యమును నమ్మి సత్య సంబంధమైన పునాది మీద మంచి మనస్సాక్షితో కట్టబడేటువంటి నీతిమంతుల పరిశుద్ధుల సంఘము. రెండు, అబద్ధమును దుర్బోధను చెవులకింపుగా స్వీకరించి ఆఖరికి యేసు రక్తములో కూడా ఆదాము సంబంధిత రక్తం ఉందని ఒప్పుకొని యేసు ప్రభు రక్తం కూడా మన వంటి సామాన్య మానవ రక్తమేనని. మరి బైబిల్లో ఆ వచనాలు ఎందుకు రాశాడండి? అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పవిత్రమైన రక్తము. మనం కూడా ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే మన రక్తం కూడా పాపాలను కడిగేసే రక్తమేనా? కానీ ఆ శక్తి ఎవరికి ఉంది? యేసు రక్తమునకు మాత్రమే ఉంది.